నమస్కారం. అక్షరదీప్కి స్వాగతం. ఓ తల్లి కథ రెండవ భాగం. నా అత్తగారి ఇంటి నుంచి ఎవరూ రాలేదు. వాళ్ళ ఇంటి పిల్లని చూడటానికి 21 దినముకు ఎవరు రాలేదు. ఆ రోజు నా తల్లిగారి బంధువులంతా వచ్చారు. తొలి కాన్పు అని వచ్చారు. నా అత్తగారి ఇంటి నుంచి మాత్రం ఎవరూ రాలేదు. పొద్దున్నే అందరూ భోజనాలు చేస్తున్నారు. నీ మొగుడు నీ అత్తగారు ఎవరూ రాలేదు అని అంతా అడుగుతున్నారు. ఆయనకు సెలవు ఇవ్వలేదట. మా అత్తగారింటికి చాలా దూరం, వాళ్ళకి రావడానికి కష్టం కదా అంటూ అందరికీ తెలిసిన విషయమే. వాళ్ళు ఎలాంటి వారో కానీ ఏం మాట్లాడకుండా ఎవరి పనిలో వాళ్ళున్నారు. ఇక వారి విషయం ఎవరూ అడగలేదు. పిల్లను ఉయ్యాలలో వేసి పేరు పెట్టారు. అంతా దేవుని పేరుతో పిలిచారు. మా అమ్మమ్మ బంగారు ఉంగరాలు అని వేళ్ళకు పెట్టింది. నా మేనమామ కాళ్లకు బంగారు కడియాలు పెట్టారు. నాకు నా మొగుడికి బట్టలు పెట్టారు. మా తాత నాకు పట్టుచీర తీసుకువచ్చారు. అమ్మకు బాపుకు కూడా బట్టలు పెట్టారు. వచ్చిన అందరికీ జాకెట్ బట్టలు పెట్టారు మా అమ్మగారు. నా అత్తగారి తరపు రాలేదు అని చాలా బాధపడ్డారు. అంతా బాగానే జరిగింది. కానీ వాళ్ళు రాలేదని చిన్న వెలితి. వచ్చిన వారు అంతా వెళ్ళిపోయారు. నేను ఉత్తరం రాసిన తిమ్మాపురంకు, అటు రామారావు కూడా రాశాను అన్నాడు తాత. అయినా రాలేదు ఎందుకు అని అమ్మను అడిగాడు. ఏమో బాపు, మేము కూడా రాసినాం అన్నది అమ్మ. రాత్రి 9 అవుతుంది. తలుపు కొట్టారు. ఎవరు అని తలుపు చప్పుడు వినిపించి తలుపు తీసి చూస్తే నా భర్త అక్కడ ఉన్నాడు. అయిపోయిందా అన్నాడు. నేను రాకుండానే చేశారా అని అంటున్న అతన్ని చూసి మా తాత, ఇంత రాత్రి వస్తే ఏ చుట్టాలు ఉంటారు, అంతా వెళ్ళిపోయారు. నీకు బాధ్యత లేదా? నీకు నీ ఇంటి వారసురాలు ఒకరోజు ముందు రావద్దా? మీ అమ్మ బాపు మీరంతా వచ్చేది కదా అని కొంచెం కోపంగా అన్నాడు. మా వాళ్ళు అంత దూరం నుండి రావాలంటే బస్సు కిరాయిలు కావాలి కదా అన్నాడు నా భర్త. సరే నువ్వైనా వచ్చావు అని కాలు కడుక్కొని రా అని అనగానే అతను బాత్రూంలోకి వెళ్ళి కాళ్ళు ముఖం కడుక్కొని వచ్చాడు. మా ఇద్దరికి బీటలు వేసి కూర్చున్నామని అమ్మమ్మని పిలిచి వాళ్లకు బొట్టు పెట్టమని చెప్పి, అనసూయ ఆ బట్టలు ఇటు తీసుకురా అంటూ పద్మారా అని అమ్మమ్మని పిలిచి అమ్మ ఇచ్చిన బట్టలు పట్టుకొని తాత అమ్మమ్మ ఇద్దరు కలిసి మాకు బట్టలు ఒడిలో పెట్టారు. తల మీద అక్షంతలు వేసి దీవించారు. మేము వాళ్ళ కాళ్ళకు మొక్కినాము. రండి భోజనాలు చేద్దాం అన్నాడు తాత. ఏమనాలో తెలియని పరిస్థితిలో ఉన్న నా మొగుడు మారు మాట్లాడకుండా భోజనంపైకి కూర్చున్నారు. తాత, నేను, నా భర్త కూర్చొని భోజనాలు చేశాం. అమ్మమ్మ వడ్డించింది. తిన్న తర్వాత అమ్మమ్మ తమలపాకులు కట్టి ఇచ్చింది నా మొగుడికి. అంటే భోజనాలు చేశాక తాంబూలం వేసుకోవాలి. వాళ్ళిద్దరూ ఆకులు వేసుకుంటుంటే తాంబూలం తప్పనిసరి అంటూ పరాశికాలు ఆడారు. మా వాళ్ళంతా ఇంత కోపంగా ఉంటారో అనుకుంటూ వచ్చిన అతనికి నిజానికి వాళ్ళకి కోపం రాలేదు. కానీ మా వాళ్ళే రాకుండా ఉండిపోయారు. వాళ్ళ మీద తనకి చాలా కోపం వచ్చింది ఆ రోజు. ఇంత మర్యాద చేశారు నా అత్తగారు, ఇంకేం చేస్తారు పాపం అన్నాడు. అవును, మీకోసం ఎదురు చూసి మా చుట్టాలందరూ ఇంతకుముందే భోజనాలు చేసి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు అన్నాను నేను కోపంగా. మా వాళ్ళే పిచ్చివాళ్ళు, వస్తే ఏమనుకుంటారో అని, ఎంత కోపంగా ఉంటారో అని రాలేదు అన్నాడు కోపంగా. అతను మీ మర్యాదలు, మీ మంచితనం మా వాళ్ళకి ఇంకా అర్థం కాలేదు. అయినా వాళ్ళు రాకుంటే ఏంటి, నేను వచ్చాను కదా, ఏమంటావు? నేను అన్నది కరెక్టేనా అని అడిగాడు నన్ను. అవునండి, నాకు తెలియక అడుగుతాను. మీ అమ్మ నాన్న వస్తే బాగుండేది కదా. అప్పుడెప్పుడో పెళ్లిలో చూసింది, మళ్ళీ చూడలేదు. ఇంతవరకు ఇక్కడికి రాలేదు. కనీసం మనవరాలినైనా చూడడానికి రావచ్చు కదా అన్నాను. పోనీలే, వాళ్ళ విషయం తీయకు. ఇంకా నేను కూడా వాళ్ళని ఇక్కడికి రమ్మని చెప్పాను అన్నాడు మా ఆయన. అప్పుడే లేచి ఏడుస్తున్న కూతుర్ని చూసి ఎంతో ముచ్చటపడి, ఒకసారి నా ఒడిలో పడుకోబెట్టవా ఆరాటంగా అడిగిన మా ఆయనని చూస్తూ బిత్తర చూపులు చూశాను. పాపం తీసి అతని ఒడిలో పడుకోబెట్టాను. ఆ పసికూన ఏడుస్తూనే ఉంది. ఇదేంటి ఇంతలా ఏడుస్తుంది, పాలు ఇవ్వలేదా అన్న అడిగాడు. లేదండి, ఇచ్చాను, ఇంతకుముందే పడుకుంది. అమ్మమ్మ దిష్టి కూడా తీసేసింది. ఎందుకు ఏడుస్తుందో ఏమో. ఇంతలో అమ్మమ్మ అటుగా వచ్చి, ఏమిటే ఎందుకు ఏడుస్తుంది పిల్ల అంతగా, ఇంతకుముందే కదా దిష్టి తీశాము అన్న అమ్మమ్మ మాటకు, ఏమో అమ్మమ్మ, నాకు కూడా తెలియదు, ఇప్పుడే నిద్రలేచింది, అందుకే ఏడుస్తుందేమో అన్నాను. సరే ఇటు తీసుకురా, మరొకసారి దిష్టి తీసేస్తాను అంటూ పాపని తీసుకొని లోపలికి వెళ్ళి దిష్టి తీసి బట్టలు మార్చి తీసుకువచ్చింది. ఇదిగో నీ బుజ్జిని తీసుకో అంటూ నా చేతికి ఇచ్చింది. అది మంచి నిద్రలో ఉంది. నా భర్త భయపడుతూ, ఇంకేం కాదు కదా అన్నాడు. ఏం కాదు, పడుకుంది కదా అన్నాను నేను. మా ఇద్దరి మధ్యలో పడుకోబెట్టి మేము కూడా పడుకున్నాం. మధ్య మధ్యలో లేచి ఏడుస్తుంటే నేను పాలు ఇచ్చేదాన్ని. అలా తెల్లవారింది. ఇక నేను వెళ్తాను అన్నాడు నా భర్త. ఈరోజు ఉండి రేపు వెళ్ళు అన్నాను నేను. సెలవు దొరకదు. ఎలా? నాకు బిడ్డ పుట్టిందని చెప్పండి. ఏమీ కాదు
రేపు వెళ్దురు అని అన్న నేను. సరేలే నేను వెళ్ళనిక అని ఆ రోజుకు ఉన్నాడు. మళ్ళీ తెల్లవారి 6 గంటల ట్రైన్కి వెళ్ళిపోయాడు సోంపేటకు. 2 రోజులకు ఒకసారి వస్తూ నా మేనత్త నాకు పాపకు స్నానం పోసేది. అలా ఒక నెల రోజుల తర్వాత అత్త వచ్చి ఇక స్నానాలు పోసిన తర్వాత ఇక నుండి నీళ్లు మీరే పోసుకోండి, నేను రాను అన్నది అమ్మతో. సరే అత్త అనసూయ, నేను రానే, పాండురంగడు రమ్మన్నాడు, వాళ్ళ ఇంటికి వెళ్తాను అని చెప్పింది అమ్మతో. సరే వదిన అంది అమ్మ ఏమనాలో అర్థం కాని పరిస్థితిలో. ఇక భోజనాలు అయినాక 4 గంటలకు చాయ్ తాగి వెళ్ళిపోయింది మా మేనత్త. రాత్రికి చట్టిదానికి పొగ కూడా వేయకుండా వెళ్ళిపోయింది. మా వదిన అంటున్నా, అమ్మ నేను బిత్తరపోయి చూశాను, అయినా తమ్ముడి మీద ఉన్నంత ప్రేమ నా బిడ్డ మీద ఉంటుందా అని అమ్మ గురుగుతూనే ఉంది. పోనీలే, చిన్నబాపు ఎందుకు రమ్మన్నాడో పోయింది, పోతే పోనీ, మనకు చేసుకోరాదా, ఇన్ని రోజులు చూసినాం కదా, మనమే చేసుకుందాం, నీకు తెలుసు కదా, ఎందుకే ఇంత బాధపడతావు అన్నాడు బాపు. అమ్మ ఇంకేం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయింది. ఇక తెల్లవారి నుండి అమ్మనే స్నానాలు పోసి చంటిదానికి పొగ వేసి ఉయ్యాలలో పడుకోబెట్టేది. కానీ చంటిదానికి నిద్ర రాలేదేమో, ఏడుస్తూనే ఉంది. అమ్మ దాన్ని భుజం మీద పడుకోబెట్టుకొని జోల కొట్టింది. అది నిద్రలోకి జారుకున్నాక మెల్లగా తొట్టలో వేసింది. 3 నెలలు గడిచిపోయాయి. ఇట్టే నా భర్త మధ్య మధ్యలో వస్తూ పోతూ ఉండేవాడు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ గంటని యాక్టివేట్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ధన్యవాదాలు.